వెల్కమ్ టు సినీ ప్రస్థానం. తెలుగు సినిమా నవ్వుల తోటల్లో పద్మనాభము ప్రత్యేకమైన పువ్వు. నవ్వు 400 విధాల చేటు అంటారు కానీ పద్మనాభం నవ్వు 400 విధాల గ్రేటు అనిపించారు. ఆయన నటించిన వందలాది చిత్రాలను పరిశీలిస్తే ఒక్కో సినిమాలో ఒక్కోలా నవ్వుతూ అలరించారు. ఆయన నవ్వులను అనుసరిస్తూ ఆ రోజుల్లో కుర్రకారులు తమ చుట్టూ ఉన్న వారికి కితకితలు పెట్టేవారు. కేవలం హాస్య నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకునిగాను పద్మనాభం సాగారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళి కంబైన్స్ పతాకంపై అనేక చిత్రాలు రూపొందించి అలరించారు. గుండవల్లి రామబ్రహ్మం తెరకెక్కించిన మాయాలోకం చిత్రం ద్వారా పద్మనాభం చిత్రసీమలో ప్రవేశించారు. అంతకు ముందు కడప జిల్లా తన స్వస్థలం సింహాద్రి పురంలోను చుట్టుపక్కల నాటకాల్లో నటిస్తూ నవ్విస్తూ ఉండేవారు పద్మనాభం. అతనిలోని చలాకీతనం చూసిన మహానటి కన్నాంబ పద్మనాభంను చిత్ర పరిశ్రమకు ఆహ్వానించారు. అలా ఆమె ప్రోత్సాహంతో పద్మనాభం అరాకురా పాత్రలు పోషిస్తూ సాగారు. విజయ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్ గా చేరారు. షావుకారు, పాతాళ భైరవి చిత్రాల్లో నటించడంతో మంచి గుర్తింపు సంపాదించారు. అప్పటి నుంచి మహానటుడు ఎన్టీఆర్ ను అభిమానిస్తూ ఆయన హీరోగా నటించిన చిత్రాలను నిర్మించిన సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు పద్మనాభం. నాటి మేటి హీరోలందరి చిత్రాల్లోనూ పద్మనాభం తనదైన హాస్యంతో అలరించారు. కొన్ని చిత్రాల్లో విలన్ గాను మెప్పించారు. కొన్నిట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ను కాల్ షీట్ అడిగిన నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే దేవతా చిత్రము నిర్మించారు. ఈ చిత్రము ఘన విజయం సాధించింది. ఆ తరువాత తమ రేఖా అండ్ మురళి కంబైన్స్ పతాకంపై అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. తొలుత కె హేమబరంధరరావు దర్శకత్వంలో కొన్ని చిత్రాలు నిర్మించారు పద్మనాభం. తర్వాత తానే స్వీయ దర్శకత్వంతో సాగిపోయారు. ఆయన నిర్మించిన శ్రీశ్రీ మర్యాద రామన్న కథ చిత్రంతోనే ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన దర్శకత్వంలో శ్రీరామ కథ చిత్రము జనాదరణ పొందింది. పెళ్లి కాని తండ్రి ఆయన నిర్మించిన చివరి చిత్రంగా నిలిచింది. శ్రీరామ కథతో పాటు మిడతబొట్లు, కథానాయక మొల్ల, పెళ్లి కాని తండ్రి చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపొందాయి. గీతాంజలి ఆయన హిట్ పేరుగా రాణించారు. వాణిశ్రీ సైతం కొన్ని చిత్రాల్లో పద్మనాభంకు జోడీగా నటించి మురిపించారు. ఇలా ఎందరికో పద్మనాభం లక్కీ హ్యాండ్ గా నిలిచారు. అయిన వారే మోసం చేయడంతో పద్మనాభం ఆస్తులు పోగొట్టుకున్నారు. దాంతో చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కొందరు దర్శక నిర్మాతలు ఆయన కోసమే అన్నట్టుగా కొన్ని పాత్రలు సృష్టించారు. పద్మనాభంను నటింపచేశారు. ఏది ఏమైనా తనలా ఎవరు కాకూడదని, ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉండేవారు. పద్మనాభం హాస్యం మాత్రం తెలుగువారి మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.